ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీలో ఇంకొక మూవీ ఏంటంటే 'కిష్కింధపురి'. 'కిష్కింధపురి' ఇందులో హీరో, హీరోయిన్ మీరు అందరూ తెలుసు అనుకుంటాను. బెల్లంకొండ శ్రీనివాస్ తన 10 సంవత్సరాల కెరియర్లో 10 సినిమాలు కంప్లీట్ చేయడం జరిగింది. అందులో చెప్పుకోదగ్గ హిట్ 1, 2 మాత్రమే ఉన్నాయి. అయితే అనుపమ పరమేశ్వర జంటగా నటించినటువంటి సినిమా ఇది. ఇది 'చావు కబుర్ సల్లగా' తీసినటువంటి మూవీ దర్శకుడు. ఇది సెకండ్ మూవీగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సార్ ఇది ఎంచుకున్న కథను తనకి ఎలా నచ్చిందో తెలియట్లేదు, కానీ హర్రర్ మూవీ ఇది. ఇక హర్రర్ మూవీ ఇష్టపడే వాళ్ళు కొంచెం లైక్ చేస్తారు ఈ మూవీని. ఇక ఈ సినిమా చెప్పుకోదగ్గ చిత్రాలు 2, 3 ప్రస్తుతం హిట్ కోసం ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి మన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా ఆయన నటించినటువంటి చిత్రం కిష్కింధపురి. తొలిసారిగా హర్రర్ థ్రిల్లర్ ట్రై చేశాడు. చావు కోసం కబుర్ చిత్రం తర్వాత కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అనుపమ పరమేశ్వరన్ నటించినటువంటి చిత్రం. ఇందులో చాలామంది ఉన్నారు. హైపరాది, తనికెల భరణి, సుదర్శన్, భద్రం, మకరందన్, దేశపాండే, శ్రీకాంత్ అయ్య గారు కీలక పాత్ర చేశారు. ఇక హర్రర్ తెరకెక్కిన ఈ చిత్రంపై వాళ్ళు టీం ఎంతగానో హిట్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే రాఘవ, బెల్లంకొండ శ్రీనివాస్, మైథిలి, మన అనుపమ పరమేశ్వరన్, సుదర్శన్ ముగ్గురు గోస్ట్ రైడ్ టూర్స్ నిర్వహిస్తుంటారు. ఇక స్కేరీ హౌస్ చుట్టూ తిప్పుతూ భయపెట్టి కస్టమర్లకు థ్రిల్ కలిగించాలనేది వారి ఆలోచన. అలా 2 ట్రిప్పులు పూర్తయ్యాక కిష్కింధపురిలో సువర్ణమాయ అనే పాడుబడిన రేడియో స్టేషన్ దగ్గరికి టీమ్గా వెళ్తారు. మూతపడ్డ స్టేషన్ తలుపులు బద్దకొట్టి వెళ్ళిన తర్వాత బృందానికి లోపల నుంచి విచిత్రమైన సౌండ్లు, అరుపులు, శబ్దాలు వస్తుంటాయి. ఆ స్టేషన్లో అడుగుపెట్టిన 11 మంది చావడం ఖాయమని ఒక వాయిస్ వినిపిస్తుంది. తర్వాత అనూహ్యంగా భద్రం, శ్రీకాంత్ అయ్య గారు మరణించడం జరుగుతుంది. హీరో రాఘవ ఆపగలుగుతాడు 3వ మరణాన్ని. అసలు వారంతా ఎలా చనిపోయారు, వాయిస్ ఎవరిది, ఆ మరణం వెనకాల ఉన్నది ఎవరిది, ఆ కథకి రేడియో స్టేషన్కి ఉన్న కథ ఏంటి, సంబంధం ఎలా అల్లుకున్నది అనేది మూవీ అండి. అయితే 1989లో కిష్కింధపురి అనే ఊర్లో సువర్ణమాయ అనే మూతబడిన రేడియో స్టేషన్, అందులో 5 మరణాలతో కథ మొదలుపెట్టాడు దర్శకుడు. అక్కడి నుంచి ప్రస్తుత సమయంలో గోస్ట్ రైడ్ టూర్ అంటూ తిరిగే ఒక టీం దగ్గరికి వచ్చింది. వాళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి? ఫస్ట్ హాఫ్లో గోస్ట్ రైడ్ జస్ట్ ఫర్ రైడ్లా ఫన్గా సాగిన దీంతో బెల్లంకొండ సాయికి ఈసారి ఇట్టు ఖాయమని అందరం అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంతగా అనిపించలేదు సినిమా. ఇక వాయిస్ ఎవరిది అనే దాని వెనుక ఉన్నది ఎవరిదని, రివెంజ్ ఏంటి, తల్లి సెంటిమెంట్ ఏంది, అదిన కథేశం ట్రాక్స్లో. ఇక క్లైమాక్స్లో మాత్రం శ్రీరామ రక్ష సన్నివేశం మంత్రం గుస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఇంకా ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ చేయడం కష్టమే అనిపిస్తుంది. దీంతో చివరిలో సినిమాకి తల్లి పాత్రను చూపిస్తూ సీక్వెల్ లీడ్ చేశారు, ఇంటిచ్చారు. అంటే పాత్ర కొనసాగి ఉందన్నట్టు అర్థం మరింత. ఇక నటీనటుల విషయానికి వచ్చేస్తే రాఘవ పాత్ర కోసం బెల్లంకొండ శ్రీనివాస్ చాలానే కష్టపడ్డాడు. మలయాళం బోటి కూడా అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకి ఇచ్చిన పరిధి మేరకు బాగానే నటించింది. ప్రత్యేకించి గోస్ట్ ఆవహించిన సీన్లో అద్భుతంగా నటించింది. ఇక హైపరాది సినిమా కథలు, రైటర్స్ మీద వేసే పంచులు నవ్వించాయి. తాను కనిపించిన కాసేపు కామెడీ చేశాడు. తనికెల భరణి, మకరందన్, దేశపాండే పాత్ర పరిధి మీదకు బాగానే ఉంది. సుదర్శన్, భద్రం, శ్రీకాంత్ అయ్యారు కూడా పర్వాలేదు అనిపించారు. ఇక సినిమా ఫోటోగ్రాఫర్ చిన్మయ్ సలాస్కర్ పనితనం బాగానే ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్క పాట ఆకట్టుకునేలా లేదు. అయితే హర్రర్ కథనాలకు కావాల్సిన నేపథ్య సంగీతం చక్కగా అందించాడు చేతన్ భరద్వాజ్. నిర్మాహ సాహు గారా పార్టీ నిర్మాణ విషయంలో చాలా బాగానే రాజీ పడకుండా బాగానే తీశాడు క్వాలిటీగా. సెకండ్ హాఫ్ పూర్తిగా నిరుత్సాహపరిచిన హీరోతో పాటు నిర్మాత కథ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే సందేహం కలగగా మానదు. చావు కబుర్ చల్లగా మూవీ తర్వాత డైరెక్టర్కి దక్కిన సెకండ్ ఛాన్స్ కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు అనిపించింది. హర్రర్ థ్రిల్లర్ను ఎంజాయ్ చేయాలనుకుని వచ్చిన ఆడియన్స్ థియేటర్ నుంచి ఇదెక్కడి బోరింగ్ థ్రిల్లర్ రా బాబు అంటూ బయటపడడం ఖాయం. ఇది కిష్కింధపురి ఇచ్చే మూవీ రివ్యూ అండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గమనిక, ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కానీ మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.
డోంట్ ఫర్గెట్. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.